ఈరోజు మనం స్పోర్ట్స్ ఎక్కువ ఆడే పర్సన్స్ సడన్గా గుండె జబ్బులు బారిన పడకుండా వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటే ముందుగా జాగ్రత్త పడాలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. హాయ్, నేను డాక్టర్ విజయ్ కుమార్. ఐఎమ్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో ముఖ్యంగా ఒక 5 లక్షణాలు ఉంటే కంపల్సరీ మనం గుండెకు సంబంధించిన డాక్టర్కి చూపించుకోవాలి. ఒకటి, అతి వేగం. గుండె వేగం బాగా ఎక్కువ ఉన్నప్పుడు, అది మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ గుండె వేగం ఎక్కువ ఉండి మళ్ళీ రిలాక్స్ అయినప్పుడు తక్కువగా లేదు, మళ్ళీ మళ్ళీ గుండె వేగం వచ్చి గుండె దడదడగా అనిపిస్తే మనం జాగ్రత్త పడాలి. రెండవది, ఆయాసం. కొంచెం ఎక్సర్సైజ్ చేసినా ఆయాసం వచ్చినట్లయితే మనం జాగ్రత్త పడాలి. మూడవది, మన ఫ్యామిలీలో సడన్ కార్డియాక్ డెత్స్ ఏదైతే ఒకవేళ 30-40 సంవత్సరాల కంటే ముందే ఎవరైనా మీ ఫ్యామిలీలో ఏమైనా డెత్స్ అయినట్లయితే కంపల్సరీ ముందుగా జాగ్రత్త పడాలి. అండ్ నాలుగోది, నీరసం. అసలు కొంచెం పనికి నీరసం వచ్చిన, లేకపోతే ఆయాసం బాగా ఎక్కువైనా, సో ఇవన్నీ మనము రెస్ట్ తీసుకున్న తర్వాత తగ్గాలి. తగ్గకుండా పదే పదే ఇటువంటి సిమ్టమ్స్ వస్తున్నట్లయితే కంపల్సరీ మనము దీనికి రొటీన్ టెస్ట్లు, గుండెకు సంబంధించిన టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి చేయించుకోవాలి. అండ్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సడన్ కార్డియాక్ అరెస్ట్ నుంచి కాపాడబడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.